ఇందాకే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా చూసి వచ్చిన. ఏం క్రేజీ సినిమా రా బాబు అసలు. లిటరలీ లియోనార్డో డికాప్రియో ఇంత క్రేజీగా చేయడం అసలు చాలా రోజులు అయిపోయింది అసలు ఆయన మూవీ ఇట్లా చూసి. ఆయనకు తగ్గట్టే క్రేజీగా ఇంకొక విలన్ ఉన్నాడు సియాన్ పెన్ అని చెప్పి, ఎక్దమ్ చేసిండు అసలు. ఆయన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్స్, ఆయన చేసే ఆ సైకో పనులు చూస్తుంటే అబ్బా బాబా ఏం చేసిండ్రా బాబు, ఏం క్రేజీ ఉన్నారా బాబు వీడు అన్నట్టు అనిపించింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్, స్టోరీ టెల్లింగ్ కూడా సరిపోదేమో ఇది చూసిన తర్వాత. ఇది 18+ మూవీ, సో నేను పక్కా రికమెండ్ చేస్తా, పక్కా చూడని అని చెప్తా నేనైతే. ఫస్ట్ హాఫ్ ఎక్దమ్ కడక్ 18+ సీన్లు పడతాయి చెప్తున్నా కదా, నోరు ఎలా పోసుకుంటారు అంత ఘోరంగా ఉంటాయి ఆ సీన్లు. చూస్తుంటే నవ్వుతా ఉంటారు. ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం ఎక్దమ్ జోక్ అనిపిస్తుంది మీకు, ఇంకా ఫ్యామిలీతో వెళ్తే గవన్నీ ఏమి ఉండవు. అండ్ స్టోరీ మాత్రం చాలా సింపుల్ స్టోరీ. లైక్ ఇల్లీగల్ గా ఇమిగ్రేషన్ అయితా ఉంటారు, సో ఆ ఇమిగ్రేషన్ యాక్ట్ ని వీళ్ళు కాపాడుతూ ఉంటారు, రెవల్యూషనరీ చేస్తా ఉంటారు. అట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటది. దాన్ని ప్రాపర్ గా లాస్ట్ దాకా తీసుకెళ్ళిన చూడు, అది నాకు ఎక్కువ నచ్చింది. లాస్ట్ కి ఆ క్లైమాక్స్ కూడా కార్ చేజ్ సీక్వెన్స్ ఉంటది ఒకటి, అది చూస్తే మీరు పాగలైపోతారు. లిటరల్లీ మీరే రోడ్ మీద పోతున్నట్టు ఉంటది మొత్తం. ఇట్లా ఉంటది ఆ సీన్. అసలు ఆ రోడ్ మొత్తం ఇట్లా ఉంటది. లిటరల్ చెప్తున్నా కదా, మీరు సినిమా చూడండి, లాస్ట్ ఆ క్లైమాక్స్ చూడండి, ఫిదా అయిపోతారు మీరు. ఏంద్రా బాబు గిట్ల తీసిండ్రా వీడు అని చెప్పి మీరే ఆగమవుతారు. నిజంగా నేను మా ఫ్రెండ్ గారు పోయినాము, మేమైతే ఆగమైపోయినాం. అరే అసలు ఏమనుకున్నాము, ఏ సినిమాకి వచ్చినాము, అసలు ఏం చూస్తున్నాం అనుకున్నాము. అంటే చాలా నచ్చింది యాక్చువల్లీ. నేను పోవడానికి రీజన్ కూడా ఇంగ్లీష్ వాళ్ళది రివ్యూస్ చూసిన, ఐజీఎన్ది కూడా చూసిన. 10/10 మాస్టర్ పీస్ అని ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అబ్బా, ఈ సినిమాకి ఎందుకు ఇచ్చిండు అని చెప్పి డౌట్ వచ్చింది. సో నేను కూడా రివ్యూ చేయాలి కాబట్టి పోయినా, నాకు నచ్చింది, అందరికి రికమెండ్ చేస్తాను నేనైతే. బట్ ఇట్స్ 18+, సో అది గుర్తుపెట్టుకోండి. నాకు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం లియోనార్డో డికాప్రియోని చూస్తుంటే మాత్రం మస్తు అంటే మస్తు నచ్చేసిండు. ఆయన కూడా అంత క్రేజీగా చేయడం, దాంతో పాటు ఆ విలన్ కూడా అంత క్రేజీగా చేయడం, అండ్ స్క్రీన్ ప్లే కూడా డిమాండ్ చేయడం మంచి అనిపించింది నాకైతే. అది కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రామా సీక్వెన్సెస్ నడుస్తా ఉంటది, ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు, ఆ సీక్వెన్సెస్ కొంచెం లాగ్ అనిపించింది. కానీ మిగతా స్టోరీ మొత్తం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అంటే నిజంగానే వాళ్ళకి ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తానే ఉంటది. ప్రాబ్లం ఎప్పుడు ఆగుతుందో బాబు అని మనకు అనిపిస్తా ఉంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది చెప్తున్నా నేను. లాస్ట్ క్లైమాక్స్ దాకా ఎంకలా పియానో మ్యూజిక్ వస్తానే ఉంటది. సీన్ కి తగ్గట్టు ఆ మ్యూజిక్ చేంజ్ చేస్తా ఉంటారు. ఎట్టు పోయి పియానో మీదనే కొడతాడు ఆ మ్యూజిక్ మొత్తం. నాకైతే అసలు ఇలా చేసినవురా నువ్వు ఇట్లా అన్నట్టు అనిపించింది. నాకైతే మంచి అనిపించింది, ఆ సీక్వెన్స్ కూడా మంచి అనిపించింది. అండ్ వర్త్ ఇట్ అంటా నేనైతే. పక్కా చూడండి, అసలు మిస్ కాకండి. ఒకవేళ ఓటీటీలో వస్తే మాత్రం ముందే చూసేయండి. సో దట్స్ ద రివ్యూ ఆన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.